నమస్తే, వెల్కమ్ టు భారత్ బంజారా న్యూస్. ఈసారి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు హనుమంతు నాయక్ అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు బుక్కులను బషీరాబాద్ ఎంపీడీఓ రాఘవులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవలే 10వ తరగతి పరీక్షలు అతి తక్కువ మంది పాస్ అవ్వడానికి గల కారణం సబ్జెక్టులు చెప్పి ఉపాధ్యాయులు కొరత వల్ల మెరుగైన ఫలితాలు రాలేదని అన్నారు. ఈసారి ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా అన్ని విధాలుగా ఉపాధ్యాయులను నియమిస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తామని పేర్కొన్నారు. అంతకుముందు ఎంపీడీఓ రాఘవులు ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పరువులను ఆయన పరిశీలించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ వహించడం లేదు. దానికి ఇది ఒక సామాజిక సమస్యగా నేను భావిస్తున్నాను. ఇక్కడ తల్లిదండ్రులు చాలా మనకు ఇది లేబర్ ఏరియా, మొత్తం కార్మికులు అనమాట. గని కార్మికులు ఉండడం వలన, మైగ్రెంట్స్ వేరే పూనా, బాంబే, మహారాష్ట్ర అక్కడ ఇక్కడ ఉండడం వలన, పేరెంట్స్ లేకపోవడం వల్ల కూడా విద్యార్థులకు సరైన గైడెన్స్ ఇంటి దగ్గర చెప్పేవాళ్ళు లేక, అంటే ముసలి వాళ్ళు నానమ్మ దగ్గర తాత దగ్గర ఉండేటటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. అటువంటి పిల్లలు ఏమంటే ఎంత చెప్పినా మేము ఎంత క్రమశిక్షణలో పెట్టాలనుకుంటున్నాం, తల్లిదండ్రుల సహకారం మాత్రము చాలా తక్కువ. ఎవ్రీ మంత్ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. 250 మంది పిల్లలు ఉన్నటువంటి రెగ్యులర్గా వచ్చేటటువంటి పిల్లల సంఖ్యను చూస్తే తల్లిదండ్రులు ఒక 10 మంది కూడా హాజరు కారు. అది చాలా బాధాకరమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి ప్రాబ్లం అదే ఉంది. ఎందుకంటే ఒక విద్యార్థి జీవితంలో వాడి చదువులో రాణించాలి అంటే తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉన్నదని నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడ లోపము తల్లిదండ్రులు విద్యార్థులకు తమ పిల్లల పట్ల శ్రద్ధ వహించకపోవడం అది ఒక పెద్ద మనకు నష్టంగా నేను భావిస్తున్నాను. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల బషీరాబాద్ మండల కేంద్రంలో గల ఈ పాఠశాల ఎంతో చరిత్ర కలిగినటువంటి పాఠశాల. ఒక యూనివర్సిటీలో ఉండేటటువంటి మైదానము, ఇక్కడ చెట్లు అన్నీ చూస్తే మనం ఏదో మినీ యూనివర్సిటీ లాగా ఉంటుంది. అయితే ఇక్కడ మొత్తం 338 మంది విద్యార్థులు, అందులో 2023-24 బ్యాచ్కి సంబంధించినటువంటి స్ట్రెంత్ టోటల్ అపియర్ 70 మెంబర్స్, 70 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు అవడం జరిగింది. అయితే అందులో కేవలం 12 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులు అవ్వడం జరిగింది. 58 మంది విద్యార్థులు ఫెయిల్ కావడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనికి ముఖ్య కారణం ఇక్కడ పాఠశాలలో ముఖ్యంగా ఇంగ్లీష్ అండ్ సోషల్ స్టడీస్, బయో సైన్స్ ఇలా సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉండడం వల్ల కూడా రిజల్ట్ రాకపోవడానికి ముఖ్య కారణంగా భావిస్తున్నాను. అయితే ఈసారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ విద్యాపైన దృష్టి సారించడం జరుగుతుంది. కావున ఈసారి ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ బదిలీలో అందరూ కొత్త ఉపాధ్యాయులు 10 మంది దాదాపుగా ఈ పాఠశాలకు 10 పోస్టులు వేకెన్సీ ఉండడం వలన చాలా నష్టం జరిగింది ఇంతవరకు. ఈసారి మాత్రం ప్రభుత్వం వెంటనే ఇప్పుడు ప్రమోషన్లు, బదిలీల ద్వారా అన్ని సబ్జెక్ట్ టీచర్ల పోస్టులు భర్తీ అవుతాయని ఆశిస్తున్నాము. విద్యార్థుల్లో అనుగుణంగా పాఠాలు బోధించడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఈసారి మాత్రం మంచి రిజల్ట్ వస్తుందని భావిస్తున్నాము. అంతేకాకుండా ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా ప్రభుత్వము కొత్తగా మైనర్ రిపేర్స్లో భాగంగా అన్ని పోయినటువంటి కిటికీలను మరమ్మతు చేయడం జరిగింది. అందులో టాయిలెట్స్ కూడా 2 పాయింట్స్ టాయిలెట్స్ కూడా రిపేర్ చేయడం జరిగింది. తాగునీరు, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి చాలా మంచిగా చక్కగా ఇక్కడ టైల్స్తో పాటు స్టీల్ ట్యాంక్, స్టీల్ ట్యాప్స్ అన్నీ కూడా ప్రభుత్వం ఆదేశానుసారంగా గైడెన్స్ ప్రకారం అన్నీ కూడా చాలా పటిష్టంగా చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మాత్రం విద్యార్థుల జీవితాలలో కొత్త ఆశలు చిగురుస్తాయని నేను భావిస్తున్నాను. తప్పకుండా మేము విద్యార్థుల యొక్క శ్రేయోభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాము. విద్యార్థుల జీవితం బాగుండాలి, భావి తరాలకు పునాది కావాలని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసికట్టుగా మేము పనిచేస్తామని సెలవు తీసుకుంటాం.